అన్నా నమస్కారం. ఈరోజు అనకాపల్లి నడిబొడ్డున నిల్చొని మాట్లాడుతున్నాం అన్నా. ఈరోజు మనం తుమ్మపాల నుండి చోడవరం వెళ్ళేటటువంటి రోడ్లో ఉన్నాం. అంటే ఇది అనకాపల్లి నుండి చోడవరం, మాడుగుల, ఆ పైకి పాడేరు వరకు కూడా వెళ్తుంది ఈ రోడ్డు. అనకాపల్లి ప్రాంతానికి మీరు 5 సంవత్సరాల నుంచి చేస్తున్న అభివృద్ధిని నేను ఏ దేశంలోని చూడలేదన్నా. నేను ఎన్నో దేశాలు తిరిగాను. ఆంధ్రప్రదేశ్ ని ఒక రాష్ట్రమనాలా, ఒక దేశమనాలా అనేటువంటి విధంగా మీరు అభివృద్ధి చేశారు. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని జీవితాంతం గుండెల్లో సభలో మాట్లాడారు కదా అన్నా, మే అనకాపల్లిని ఎక్కడా చూడలేదన్నా, అమెరికాలో కూడా ఇలాంటి అభివృద్ధి ఎక్కడా చూడలేదన్నా, మొత్తం దేశంలో ప్రపంచం అనాలో రాష్ట్రం అనాలో కనబట్లేదన్నా, మాకు ఈ అనకాపల్లి ఏది అనాలో అర్థం అవట్లేదన్నా. ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూడన్నా, ఎన్ఆర్ఐ అన్నా, ఈ రోడ్లు చూడన్నా, మీ జగనన్న ప్రభుత్వంలో ఎంత అందంగా ఉన్నాయో రోడ్లు. ఏం మాట్లాడుతున్నాయా? ముఖస్థుతి కోసం, మీ ముఖ్యమంత్రి దగ్గర మీ ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసం, ప్రగల్భాల కోసం ఈరోజు ఒక నియోజకవర్గం యొక్క భవిష్యత్తును నాశనం చేసిన వాళ్ళు ఎవరైనా అంటారు మీరే. ఎన్ని పథకాలన్నా, ఎంత సంక్షేమం అన్నా, ఇంత సంక్షేమం ఏ ముఖ్యమంత్రి గాని ఏ ప్రధానమంత్రి కూడా చేస్తుంటారన్నా ఈ 5 సంవత్సరాల్లో. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. 90 రోజుల నుంచి గడప గడప తిరుగుతున్నా అన్న. ఏ గడప తిరిగినా గాని వాళ్ళ కళ్ళల్లో ఆనందం, వాళ్ళ నోట్లోంచి వచ్చే ఒకటే మాట, అరి వెళ్ళినా ఒక బస్సు వెళ్ళినా మొత్తం దుమ్మంతా కూడా లెగిచి ఆ వెనక వెళ్లే వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళు కనీసం ఈరోజు మనం నించొని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం, మనం మాట్లాడుతుంటే నోట్లోకి మట్టి కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు ఏం చేస్తుందంటే జనాల నోట్లో మట్టి కొడుతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంటే అది ఇదే. మరి ఇలాంటి అధ్వాన్నమైన పాలన చేసిన మీరు, ఈ వైసీపీ ప్రభుత్వం ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎమ్మెల్యేగా కానివ్వండి, ఎంపీగా కానివ్వండి, ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు? అసలు మీకు సిగ్గు అనేది ఏ కొసనైనా ఉందా? ఈరోజు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండేటటువంటి వ్యక్తి బోడి ముత్యాల నాయుడు ఈరోజు అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు వైసీపీ తరపు నుంచి. ఆయన తెల్లవారు లభిస్తే ఇదే రోడ్డు గుండా వెళ్తా అంటాడు. ఏమయ్యా పెద్ద మనిషి, కనీసం నీకు సిగ్గుందా? ఈ రోడ్లో నువ్వు డిప్యూటీ సీఎం హోదాలో ప్రయాణించేవాడివి, కనీసం ఒక రోడ్డు ఈ రోడ్డు ఏర్పాటు చేయలేకపోయావు. ఈరోజు మరలా నువ్వు వచ్చి ఓట్లు అడుగుతావు ఏందయ్యా? అలాగే మిస్టర్ ఎన్ఆర్ఐ, మీకు కూడా చెప్తా ఉన్నాం, నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఒక మంత్రి, ఒక కేబినెట్ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక ప్రాంతంలో ఒక రోడ్డు వేసుకోలేకపోయామంటే ఇంక అంతకన్నా దౌర్భాగ్యమైన స్థితి ఇంకోటి ఉండదు. మళ్ళా మీరు ఈరోజు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. నీకెందుకు దేశంలో ప్రపంచంలో కనబడదు? నువ్వు ఎన్ఆర్ఐ కాబట్టి, నీ కళ్ళు ఎక్కడ ఉండకుండా ఇక్కడ ఉంటాయి కాబట్టి, నీకు ఈ ప్రాంతంలో అభివృద్ధి అవసరం లేదు కాబట్టి నువ్వు మీ ముఖ్యమంత్రిని పొగుడుతావు. కానీ వాస్తవ పరిస్థితి ఇది. నువ్వు ముఖస్థితి కోసం మాట్లాడటం కాదు. ఈరోజు నువ్వు నిజంగా ఆ రోజు సభలో మాట్లాడినప్పుడు 90 రోజులుగా ప్రతి గడప గడపకి తిరిగానన్నావు. ఈ రోజుకి 120 రోజులు అవుతుంది. మరి నువ్వు ప్రతి గడప గడపకి తిరిగితే ఈ ప్రాంతానికి నువ్వు వస్తే ఆ రోజు ఆ మాట అనేటువంటి కాదు కదా. ఈరోజు ఈ ప్రాంతానికి ఓట్లు అడడానికి వచ్చినప్పుడు నీకు సిగ్గు అనిపించట్లేదా? మళ్ళీ అదే ప్రభుత్వం తరపు నుంచి, అదే పార్టీ తరపు నుంచి ఏ విధంగా ఓట్లు అడుగుతున్నారయ్యా మీరు? కనీసం కూడా సోయి అనేది లేదా మీకు? దయచేసి ప్రజలారా, ఈ రోడ్లలో ఎంతమంది ఎన్ని యాక్సిడెంట్లకు గురయ్యే, రోడ్లు బాగోక మనందరూ కూడా చాలా బాధలు పడ్డాం. అనకాపల్లిలో అచ్యుతాపురం రోడ్డు కానీ ఈ రోడ్లో కార్లు వెళ్ళినా కూడా పడవలు వెళ్ళినట్టు ఉంటుంది. ఈ రోడ్లలో ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా? కాబట్టి ఈ వైసీపీ పార్టీని చిత్తుగా ఓడించండి. కూటమి అభ్యర్థిగా మన కొనతాల రామకృష్ణ గారి అనకాపల్లి ప్రాంతంలో గెలిచినట్లయితే, మరి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ గారి ప్రాంతం నుంచి గెలిచినట్లయితే సస్యశ్యామలం చేసుకోవడమే కాదు, ఈ రోడ్లన్నీ చక్కగా మంచి అభివృద్ధి పదంలో నడిపించుకొని మంచి ఆర్ఎన్బి రోడ్లు, సీసీ రోడ్లు వేసుకొని
చాలా అందంగా తయారు చేసుకోవచ్చు. ఈరోజు ఈ రోడ్లు లేకపోవడం వల్ల ఎంత రవాణా వృధా అవుతుందో, ఎంత ఖర్చు అవుతుందో, ప్రయాణికులు ఎంత వ్యయ ప్రయాసాలు కోరుస్తున్నారో, ఎంతమంది గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుతున్నారో మనం ఒక్కసారి ఈ 5 ఏళ్ళలో చూసాం. కాబట్టి ఈ ఓటేసి నెల రోజుల ముందు మే పోలింగ్ రోజు ఏదైతే 13వ తారీఖున పోలింగ్ బూత్కి వెళ్తారో ఒక్కసారి పడ్డ కష్టాలను గుర్తు తెచ్చుకుంటే